ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నేనేం చెప్పినా తను యాక్సెప్ట్ చేసి అది బడ్జెట్ పరంగా కానీ అటు ఏదైనా కూడా నాకు ఇది కావాలి అన్న వెంటనే అది ప్రొవైడ్ చేసి ఇమీడియట్గా అది తప్ప కరెక్టా అనే విషయం అది పర్సనల్గా పెట్టుకొని నేను ఏదన్నా కూడా మనసులో పెట్టుకోకుండా డైరెక్ట్గా ఓకే శివ నేను చేస్తాను తప్పకుండా చెప్తూ నాకు ప్రతి ఒక్క దానికి సహకరించారండి. But first of all, I like to thank God for making Kalyan Garu believe that I'm good for his movie actually. And ఏం చెప్పాలంటే I know how he felt. ఎట్లా అనుకున్నారు ఐఎమ్ గుడ్ ఫర్ హిస్ మూవీ అది మాత్రం నాకు తెలియదు, కానీ ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ యాక్చువల్లీ ఆల్ టుగెదర్. చాలా మంచి అనిపించింది. ఐ కాంట్ స్పీక్ మచ్, బట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద థింగ్స్. గురువుగారు, దేవుడు, భరద్వాజ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు కొంచెం మాట్లాడడం అంటే కొంచెం కష్టం అండి, బట్ ట్రై చేస్తున్నా. వీళ్ళందరూ నా గురించి చెప్పారు, ముందే నా గురించి చెప్పొద్దు, ఏదైనా ఉంటే సినిమా గురించి మాట్లాడండి అని చెప్పాను, కానీ ఎందుకో ఓకే. బట్ వీళ్ళందరి సహకారంతో నేను చేశానండి. శివశంకర ప్రసాద్ చెప్పినట్టు కూలీలాగా పనిచేసామన్నారు. కూలీలు అయితే డబ్బుల కోసం పనిచేస్తారు, అతను ఇప్పటివరకు ఒక పైస కూడా తీసుకోలేదు. కెరీర్ కోసం పనిచేసాం అందరం. అది కూలీ అనుకుంటారా లేక ఏదనుకుంటారా అనేది తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పైకి రావడానికి ప్రయత్నిస్తూ అక్కడే ఆగిపోయిన చాలామందిలో కొందరిని మాత్రం పికప్ చేసి ఒక మంచి సినిమా చేద్దామని అనుకున్న టైంలో వీళ్ళందరూ తగిలారు. అలాగా ఈ సినిమా ఒక అద్భుతంగా, అంటే నా సినిమా నేను అద్భుతంగానే చెప్తాను, ఎంత చెప్పినా అది ఎక్కువే అవుతుంది. కానీ ఈ సినిమా గురించి మాత్రం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పేసి నా ఫీలింగ్. అర్థమై ఉంటుందండి. సో చాలా బాగా వచ్చింది. మేము పడ్డ శ్రమకి మణిశర్మ గారు సార్ మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు DVD ఇచ్చేళ్ళండి, నేను చూస్తాను, చేయాలా వద్దా డిసైడ్ చేసుకుంటానని అన్నారు. నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, మన సినిమా చేస్తున్నాను నేను అని చెప్పారు. 15 days టైం అడిగారు. మీరు 20 days తీసుకోండి సార్ అని చెప్పాను. 1 month తర్వాత వెళ్ళి మళ్ళీ చూశాను, మాటలు రాలేదు, చూసుకొని వచ్చేసాను. ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పాను, అంతే. నేను చేసిన సినిమానేనా అనుకున్నాను, ఎందుకంటే నేను కృష్ణవంశీ గారి దగ్గర పలు సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఆయన అక్కడ పరిచయం అవ్వడం, నాకు వెళ్ళడానికి ఒక ఇది దొరికింది. సరే ఎక్కువ మాట్లాడినా అంత బాగోదు. ఇంకొకటి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా గురువుగారి గురించి చెప్పాలి. నా కెరీర్కి భరద్వాజ్ సార్ గారికి ఒక ఇది ఉందండి. నేను ఫస్ట్ ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నప్పుడు కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు అంతపురం జరుగుతూ ఉందండి. అప్పుడు భరద్వాజ్ గారు ప్రొడ్యూసరు. కృష్ణవంశీ గారు అప్పటి నుంచి నువ్వేం చేయగలవు నాకంటే, నీకేముంది, ఏం టాలెంట్ ఉందంటే నేను బొమ్మలు బాగా గీయగలుగుతానండి అని చెప్పానండి. సరే స్టోరీ బోర్డ్స్ తెలుసా అని తమిళ అంతపురం నుంచి స్టోరీ బోర్డ్స్ చేయించుకోవడం, మురారి వరకు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా చేశాను ఆయన దగ్గర. మురారిలో ఫస్ట్ సీన్ ప్రకాష్ రాజ్ చనిపోయే సీన్ అదంతా స్టోరీ బోర్డు అదంతా బాగా నచ్చేసి నెక్స్ట్ నుంచి మల్లెపువ్వు కూడా భరద్వాజ గారు ప్రొడ్యూసరు. దానికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకొని చక్రం వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయ్యాను. తర్వాత నేను కొన్ని టీవీ షోస్ చేశాను, దానికి భరద్వాజ గారు ప్రొడ్యూసరు. సరేగమ లిటిల్ ఛాంప్స్ లాంటివి సూపర్ హిట్స్ చేసాము. సో ఈరోజు ఈ నా ఫస్ట్ సినిమాకి ఆడియో లాంచ్కి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, అందరికీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. చిట్టేసిందండి వీళ్ళని చూస్తే నిజంగా. నెక్స్ట్ మనం మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఒక సాంగ్ చూద్దాం. ఇప్పుడు భరద్వాజ గారు 365 days 24/7 నవ్వుతూనే ఉంటారు.
కళ్యాణ్ వీడు రామ్ గోపాల్ వర్మకి ఏకలవ్య శిష్యుడు. అంటే ఇప్పుడులే రామ్ గోపాల్ వర్మ కాదు, అప్పుడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత వంశీ దగ్గర చాలా సినిమాలు చేశాడు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య చేసినది ఏది రక్త చరిత్ర స్టోరీ బోర్డ్ చేశాడు. సరే, నేను చరిత్ర చేసిన టీవీ షోస్లో చాలా షోస్కి డైరెక్ట్ చేశాడు. అప్పుడే నేను అనేవాడిని, ఏంట్రా టీవీ షోస్కి కూడా రామగోపాలవరం లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు, మామూలుగా చేయరా అని తిడతా ఉండేవాడిని రోజు. అయితే ఒక కన్విక్షన్తో చేసేవాడు. చేసేది ఏదైనా తను నమ్మింది చేయటం అనేది సినిమాల్లో చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న పనో పెద్ద పనో నమ్మకంగా చేసేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, సక్సెస్ఫుల్గానే ఉంటారు. టీవీలో ఉన్నంతకాలం హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడని, అవ్వాలని కోరుకుంటున్నా. వాళ్ళ గురువుల్లాగా గురువులు ఇద్దరికీ పెద్ద ప్రొడ్యూసర్లు దొరికారు సినిమా స్టార్ట్ చేసినప్పుడు. ఇవాళ తనకి ఎవరు ఉన్న ట్రై కూడా చేసి, నాకు తెలిసినంతవరకు ట్రై చేసి ఉంటే నా దగ్గరికి వచ్చేవాడు కదా. ఫస్ట్ ట్రై కూడా చేయకుండానే మొదలెట్టాడు సినిమా. సో తన ఇదేంటో తనే ప్రూవ్ చేసుకుని డైరెక్టర్ అవుదాం అనుకుని తన మీద తన నమ్మకంతో ఈ అత్తారిల్లు సినిమా చేసినందుకు అతన్ని అభినందిస్తూ, ఈ టీం అంతా ఫస్ట్ రాగానే చూశాను. ఇక్కడ ఈ పేర్లు పిలుస్తుంటే ఎక్సెప్ట్ జోజో అంటే డ్యాన్స్ యూనియన్లో ఉండేవాడు కాబట్టి నాకు తెలిసి, మిగిలిన వాళ్ళు ఎవరు ఒక్క ముఖం కూడా తెలిసిన ముఖం లేదు. ఏంటి వీడు ఇట్లా కొత్త వాళ్ళని పెట్టాడు అనుకున్నా. తర్వాత గుర్తొచ్చింది, రామ్ గోపాల్ వర్మ వంశీ ఎఫెక్ట్ ఇట్లాగే ఉంటుంది, తెలిసిన మొక్కలతో తీరు కదా వీళ్ళ సినిమాలు అనుకున్నాం. అట్లాగే డెఫినెట్గా వాళ్ళ లెవెల్లో ఇతను కూడా సక్సెస్ అవ్వాలని. ఈ సినిమా మణిశర్మ గారు కాపీ చూసి, రష్ చూసి ఆర్ఆర్ చేశారంటే కొంతవరకు సక్సెస్ అయినట్టే. సో డెఫినెట్గా సినిమా జనానికి కూడా నచ్చుతుందని. మీడియా ఆల్రెడీ చాలా చిన్న సినిమాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాని ప్రోత్సహించి ఈ సినిమా సక్సెస్ అవుతానికి మీరు తార్కాణం అవుతారని ఆశిస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ డెన్నిస్ బాగా చేశాడు, కొత్త కుర్రాడు. ఇంకా మంచి సినిమాలు చేయాలని, బాగా చేయాలని కోరుకుంటూ, మళ్ళీ కళ్యాణ్ని టోటల్ టీమ్ని ఆశీర్వదిస్తూ, ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ.